హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము, చాలా హ్యాపీగా ఉన్నాము. మీరందరూ కూడా బాగుండాలండి, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకన్నా ముందు ఈరోజు శ్రీరామనవమి కదా. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆఫ్టర్ 15 డేస్ అండి, 15 డేస్ తర్వాత నేను ఒక వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా 15 డేస్లో ఎంత మార్పు వచ్చింది. మార్పు అంటే చూడండి ఏం జరిగింది అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. 15 డేస్ అనేది నేను ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదు. నేను హాస్పిటల్లో ఉండే అండి, తెలుసు కదా, కొంతమందికి అయితే తెలిసి ఉంటుంది. నా వీడియోస్ ఫాలో చేసే వాళ్ళకైతే తెలుసు. ప్రెగ్నెంట్ ఉండే కదా ఎన్ని రోజులు. అయితే హాస్పిటల్కి వెళ్ళాము. మాకు ఈసారి కూడా బాబు అండి, అందుకని చెప్పేసి నేనైతే వీడియోస్ పోస్ట్ చేయలేదు. ఈ రోజు నుంచి అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మా అబ్బాయి, ఇద్దరు బాబులే అన్నమాట. చాలా లక్కీ అనుకుంటా. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, గర్వంగా ఫీల్ అవుతున్నా చెప్పుకోవడానికి. వీళ్ళు మామూలుగా అడుగుతారు కదా అండి, పాప బాబు అది ఇదని. అది చెప్పే ముందు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఆ మాట ఇద్దరు బాబులు అని చెప్పుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది, గర్వంగా ఉంది, చాలా సంతోషంగా, అసలు చెప్పలేని మాటల్లో. ఇంకా మనిషి అంటే ఒక క్రియేటివిటీ నా దృష్టిలో. చూడండి ఎలా ఉందో అసలు. రోజు అంటే అసలు ఎలా రోజులు ఎప్పుడూ ఒకలాగానే ఉండవు కదా అండి. చాలా చేంజెస్ అనేది తీసుకొస్తూ ఉంటారు. టైం, కాలం, సమాధానం అందరికీ ఇదే సమాధానం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా వీళ్ళనైతే నేను తక్కువ చూసుకుంటాను, అంటే చాలా ప్రేమగా మస్తు చూసుకుంటాను. ఇంక ఈయన చూడండి ఇక్కడ ఇదే సదురుడు, ఇట్లనే చూసుకుంటాడు. బట్టలు వేసుకుని డ్రెస్సింగ్ చేయడం, డైపర్స్ చేంజ్ చేయడము, ఇట్లా మేకప్ చేయడం, అంతా ర్యామ్స్ చూసుకుంటాడు అనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. నేను వీడియో తీస్తున్నాను మామూలుగా. ఇంకా చిన్నపిల్లలంటే కొంచెం వెచ్చగా ఉంచాలి కదా అండి. ఈ వీడియో నేను 4-5 డేస్ బ్యాక్ షూట్ చేశాను అనమాట. ఇది షూట్ చేసినప్పటికి 12 డేస్. ఈ రోజు వచ్చేసి 15 డేస్ అనమాట మా అబ్బాయి పుట్టి. ఇంకా పుట్టినప్పుడు వైట్ ఉంటారు మా పిల్లలు. తర్వాత ఒక 15 డేస్ తర్వాత కలర్ చేంజ్ అవుతూ ఉంటారు. 3 months వచ్చేసరికి మళ్ళీ వైట్ కలర్లోకి వచ్చేస్తారు, నార్మల్ కలర్లోకి. మా నాను అంతే వచ్చిండు, ఈయన కూడా అంతే. సేమ్ నాను లెక్కనే ఉండే. చిన్నప్పుడు నాను ఇట్లనే ఉండే అండి. ఇంకా ఈయన కూడా అంతే. స్నానం చేపిస్తున్న కొద్దీ పిల్లలు అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటారు, వాటర్ ప్రాబ్లం కదా. ఇంకా తర్వాత నార్మల్గా చేస్తుంటారు అన్నమాట. మరి బ్లాక్ అయితే ఉండరు, మేము ఎలా ఉంటామో అలా ఉంటారు అనమాట. కాకపోతే ఇద్దరు ట్విన్స్ లాగా ఉంటారు అనేది నా ఉద్దేశం. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, పిల్లల్ని వెచ్చగా ఉంచాలి అని చెప్పేసి స్వెటర్ అయితే వేస్తున్నాడు. ఇది జస్ట్ నానుదండి ఈ స్వెటరు, చిన్నప్పుడు నానుకి తీసుకున్నది. ఇంకా అదే అట్లనే దాచిపెట్టినాం అనమాట. ఇంతవరకు నానుకి చిన్న బాబుకి అసలు ఏం తీసుకోలేదు, అన్నీ నాని యూజ్ చేస్తున్నాము. తర్వాత తీసేసుకుంటాము 21st తర్వాత. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మార్నింగ్. అది ఇంతకుముందు స్వెటర్ వేసింది నైట్, ఇది మార్నింగ్. మా నాన్న నిద్రపోయి చూడండి ఏం చేస్తున్నాడు. టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అట్లా అవుతుండే. ఇంకా స్వెటర్ ఇప్పినండి. స్వెటర్ ఇప్పేసి నేను ఎందుకో ఇంట్లోకి వెళ్ళి వచ్చేసరికి జస్ట్ 2 minutesలో మా నాన్న చూడండి ఎలా కాలేసిండో. నేను జస్ట్ అట్లా క్యాజువల్గా వీడియో తీసుకున్నాను. ప్రతి మెమరీ ఉండాలి అండి పిల్లలది అనేది. తర్వాత వాళ్ళు కూడా చూసి నవ్వుకుంటారు, మనం కూడా హ్యాపీ ఫీల్ అవుతుంటాము. అందుకని చెప్పేసి నేను అట్లా షూట్ చేస్తూ ఉంటాను, ఏదో ఒకటి అట్లా క్లిప్పు. మా తమ్ముడు ఇంకా ఫాస్ట్గా వచ్చి చూస్తున్నాడు అనమాట. నేను పిలిచాను, ఇద్దరం వీడియో తీసేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, అది అట్లా అయిపోయింది. ఇంకా నేను ఒకటే డిసైడ్ అయిన ఏంటంటే, నాను పక్కన ఈ చిన్నపిల్లగాన్ని పడుకోనివ్వద్దు అనేది. ఎందుకంటే మనం నిద్రపోతే ఏది గుర్తుండదు కదా అండి. మన పాటికి మనం నిద్రపోతాము. ఇంకా నా పాటికి నేనైతే నిద్రపోతా సోయి లేకుండా. మా నాన్న అయితే ఇక కాలేస్తాడు చేయేస్తాడు తెలియదు కదా, ఏం జరుగుతుంది అనేది మనకు అసలు తెలియదు. అందుకని చెప్పేసి ఇంకా నాన్ననైతే ఇక నాకు పక్కన పడుకోవద్దు అనిపించింది అంతే. ఇక పిల్లలు కదా, తెలియక కాళ్ళు వేస్తారు, చేతులు వేస్తారు, వాళ్ళకి శ్వాస ఆడదు. ఇక్కడ వచ్చేసి మేము ఊరు నుంచి వచ్చిన తర్వాత వాష్ మిషన్లో వేయాల్సిన గుడ్డలండి ఇవన్నీ. ఒకసారి అయితే వాష్ మిషన్లో వేసి నానబెట్టినాము. ఏమో చిన్నపిల్లలై హ్యాండ్ వాష్ చేయాలి, టీషర్ట్స్, ర్యామ్సీ, బనియన్స్, నెక్స్ట్ చిన్నపిల్లలు ప్యాంట్స్ అవి. ఇదేమో వాష్ మిషన్లో వేస్తాను, ఒక టబ్లో ఉన్నాయి.
చాలా బట్టలయినాయి అనమాట 15 డేస్‌లో. ఇంకా వెళ్ళేటప్పుడు కూడా ఒక టబ్‌లో బట్టలు ఉంచేసి వెళ్ళినాము. మళ్ళీ వచ్చిన తర్వాత పిండుకోవచ్చులే అని హడావుడిగా అవన్నీ ఇంకా క్లీన్ చేసేసుకోవాలి. యాడనే ఉన్నాయండి ఇంట్లో అయితే శుభ్రం చేయాలి అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను టీ పెట్టేసుకుంటున్నాను. టీ తాగిన తర్వాత ఏమైనా పనులు చేయాలి అని చెప్పేసి నాకు సర్జరీ అండి, పెద్ద ఆపరేషన్ అంటారు కదా, టీ తాగితే కుట్లు మానుతాయని చాలామంది దగ్గర విన్నాను. అందుకని చెప్పేసి రెగ్యులర్గా హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా రోజు ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అట్లా తాగేదాన్ని టీ. తర్వాత వచ్చేసి ఇంకా నాకు మామూలుగానే టీ అంటే సరేలే అనిపిస్తుంది, మంచిగా టీ పెట్టుకొని తాగాలి అనిపిస్తుంది. అది బ్రెయిన్లో పడ్డదంటే విపరీతమైన తలనొప్పి వస్తుంది అండి, అది తాగిన తర్వాతనే తగ్గుతుంది. సరే ఇక్కడైతే నేను బ్రెడ్ టీ అయితే ఇక తాగుదామని చెప్పేసి ఒక గ్లాసు బ్రెడ్, ఒక గ్లాసు మామూలుగా తాగేసాను. బాగుంటుంది బ్రెడ్ పాలలో కానీ టీలో కానీ ముంచుకొని తింటే మస్తు అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. టిఫిన్ లేకుండా అవసరం లేకుండే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, వేడివేడిగా తింటే బాగుంటుంది, ఆకలి కూడా అవ్వదండి. పిల్లలకి పాలు పడతాయి అంటారు, కాకపోతే అది మైదా పిండి హెల్త్కి మంచిది కాదు. ఆపరేషన్ అయిన వాళ్ళు ఎక్కువ బ్రెడ్డే కదా తింటారు. సరే ఇక్కడైతే నేను పొద్దున్నే స్టార్ బజార్కి వెళ్ళొచ్చారు ఇద్దరు, వెళ్ళి కొన్ని సరుకులు తీసుకొచ్చారనమాట. పిల్లలకి సబ్బులు లేవు అంటే వాళ్ళకి వేరే వాడతామండి. నాన్నకి ఇప్పటికి కూడా మేము వేరే సోపు వాడతాము, బేబీ సోపు. ఇంకా చిన్న బాబుకి కూడా వేరే, అంటే బేబీ సోప్లోనే వేరేది, అందులో కెమికల్ అనేది ఉండదు, కళ్ళలో పోయినామంట రాదు. పిల్లలకి స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ సోప్స్ వాళ్ళకే యూస్ చేస్తాము అనమాట. మేము వాడేది అస్సలు పెట్టము, నాన్నకు కూడా ఇంతవరకు అసలు ఏం పెట్టము, ఆయనకి బేబీ సోపు. ఓకే ఇక్కడైతే ఇంకా అవన్నీ తీసుకొచ్చుకున్నారు, కొన్ని సరుకులు లేకుండా ఇంట్లో అవన్నీ తీసుకొచ్చారనమాట. ఎక్కడే అక్కడ సర్దేశాను నేను. నాను అయితే మస్తు ముద్దాడుకుంటాడండి, కానీ కాకపోతే ఏం చేస్తాడో అని నాకు అట్లా భయం అవుతూ ఉంటుంది, ఎప్పుడు కాపలాగా ఉండాలి. ఈ చిన్నపిల్లగాడికి కూడా అర్థమైపోయింది. ఓకే ఒక ఫ్రెండ్ అంటే తెలుసా అండి, ప్రతి చిన్నపిల్లలకి ఎవరికైనా సరే అట్లా అర్థమవుతుంది, మమ్మీ అంటే ఏంటి, నాన్న అంటే ఏంటి, ఎవరు, ఏ పాలు దాగిచ్చేది ఎవరు, ఎమ్మటి ఉండేది, ఇవన్నీ అర్థమవుతుందండి, వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మా బాబు అయితే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాడు ఈ చిన్న ఆయన వచ్చిన దగ్గర నుండి. ఇంకా వీళ్ళిద్దరు పనిలోనే ఉంటాడండి. ఈయన అయితే చాలా కేరింగ్ ఉంటుంది, మామూలుగానే కేరింగ్ ఉంటుంది. ఇంక పిల్లల దగ్గర అయితే ఇక చాలా కేర్ తీసుకుంటాడు వాళ్ళ విషయంలో. అయితే ఊక ముద్దాడుకోవడం, ముద్దాడు పెంచిండు నాన్ననైతే. ఇంక ఈయనను కూడా అంతే. ఇక నేనైతే చూడండి, నాన్న అయితే అసలు ముద్దాన్నియడు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంత హ్యాపీగా ఉంటుంది అనుకోలేదు లైఫ్. నేనైతే అసలు చాలా హ్యాపీ ఉంది, నాకైతే చాలా ఆనందంగా ఉంది అండి, మాటల్లో చెప్పుకోలేను. ఇంకా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే కర్రీ చేయాలి అండి, కాకరకాయ కర్రీ చేస్తున్నాను. దానికోసం అని చెప్పి కాకరకాయలు, టమాటో కట్ చేశాను అనమాట, ఆనియన్స్ ఇట్లా. ఓకే ఇక్కడైతే ఇక పొయ్యి మీద వేసేద్దాం. ఇందులో గింజలు ఉంటాయి కదండి, ఆ గింజలు బాగుంటాయి తినడానికి, కానీ ర్యామ్స్కి నచ్చదు. ఏరుకొని తీసేస్తూ ఉంటాడు, అంత టైం వేస్ట్ ఎందుకు, కోసేటప్పుడే తీసేస్తే అయిపోతుంది అని చెప్పేసి నేనైతే కాకరకాయ గింజలు మొత్తం తీసేసి కర్రీ చేస్తున్నాను. ఇది బాలింతలకి కాకరకాయలు, బీరకాయలు, నెక్స్ట్ ఇంకా ఏంటి, టమాటో చారు ఇలాంటివి ఉంటాయి కదా అండి, దొండకాయ ఫ్రై, మటన్, అంతే ఇలాంటివి అయితే తినొచ్చు. అందుకే నేను కాకరకాయ కూర చేస్తున్నాను. బాగుంటుందండి ఇది. కానీ ఇంతకుముందు చాలా ఇంట్రెస్ట్గా తినేదాన్ని, కానీ ఇప్పుడు అసలు ఇంట్రెస్ట్ లేకుండే. అయినా సరే మంచిగా వండితే బాగుంటుంది, వేసుకొని తినొచ్చు అని చెప్పేసి వండుతున్నాను. రోజు నేను కారం పొడి వేసుకొని తింటున్నాను అనమాట, పాలు పడతాయి అని చెప్పేసి. ఇంకా చూడండి, నేనైతే ప్రస్తుతానికి కాకరకాయ కూర చేస్తున్నాను. ఈ కాకరకాయ కూర మార్నింగ్ టైంలో చేస్తున్నాను అనమాట. కాకరకాయ కూర వేసుకొని హ్యాపీగా భోజనం అయితే చేయాలి. చేదంతా లేకుండా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి. తర్వాత ఇక్కడ రైస్ కూడా అయింది. ఇది మూత పెట్టేసుకొని 2 minutes లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకు కంప్లీట్గా రైస్ అనేది ఉడుకుతుంది.
ఇక నా పనులు నేనే చేసుకుంటున్నానండి. ఒక 15 డేస్ అయింది డెలివరీ అయిపోయి. అందుకనే ఇక వంటే కదా చేసేసుకుంటాను అంతే. ఇక వాష్ మిషన్లో బట్టలు వేస్తాడు ర్యామ్స్ అంతే. అంట్లో ఏముందండి 2, 3 ఉంటాయి అంతే. నా పని నేను చేసుకోగలుగుతాను. అందుకని చెప్పేసి 15 డేస్కే డైరెక్ట్ హైదరాబాద్ వచ్చేసినాం మేము. ఓకే, ఇదంతా బాగా కలిపేసుకొని ఇక కూర అయితే రెడీ చేసుకోవాలి. ఇది బాగా మగ్గాలండి. వీడియో పెడదాం అని ఒక 5-6 డేస్ నుంచి అనుకుంటున్నాను. పెట్టొచ్చులే అని చెప్పేసి ఇది ఎడిట్ చేసి కూడా ఒక వారం రోజులు అయిందండి. వారం అంటే 6 డేస్ అవుతుంది. పెట్టొచ్చులే అని చెప్పేసి అట్లనే పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాను. ఒక్కరు పిల్లలు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుందండి, పని అనేది కొంచెం ఉంటుంది. 2 పిల్లలు అనేది చేసుకోగలుగుతా అనుకున్నాను, కానీ అది కొంచెం కష్టంగానే ఉంది. అంటే ఒకరికి అన్నం తినిపించాలి, ఒకరికి పాలు తాగియాలి, స్నానాలు చేయించాలి, ఇట్లా బట్టలు ఉంటాయి, అంట్లు ఉంటాయి, మనం తినాలి, మనది మనం చేసుకోవాలి, ఇంట్లో చేయాలి, ఆఫీస్కి పోయే వాళ్ళకి చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అన్నీ కూడా నేనే చూసుకుంటాను. అందులో సగం పనులు ఇతను ర్యామ్స్ చేస్తాడు ఖచ్చితంగా. ఇద్దరం కలిసి చేసేసుకుంటాము. ఇంకా పిల్లల్ని మాత్రం ఇక ర్యామ్స్ ఎక్కువ చూసుకుంటాడు. నేను కూడా చేస్తాను. పాలు తాగియడం, అన్నం తినిపించడం అయితే ఖచ్చితంగా నేనే చేయాలి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నా కాకరకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇందులో కారం, ఉప్పు ఇవన్నీ వేసేసుకొని ఒక 2 నిమిషాలు అట్లా మొత్తం కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు అట్లా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు కాకరకాయ కూర అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఇది బాగుంటుంది, వండుతుంటేనే చాలా చాలా బాగుంది. ఇంకా స్మెల్ వస్తుంది. తింటే వేడివేడి అన్నంలో తింటేనే బాగుంటుందండి. ఒక పూటకు తింటేనే బాగుంటుంది. మరీ ఎక్కువ ఉదయం, నైట్, మధ్యాహ్నం తింటే ఇక అసలు అంత మంచిగా అనిపించదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదండి నా వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. కొత్తగా కొంచెం ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇప్పటి నుంచి. ఇక 3 పోయి 4 అయినాం కదా, 2 పోయి 3 పోయి 4 అయినాం కదా. వీడియోస్ అనేది చాలా బాగుంటాయి. వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి.